హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు బల్కింగ్ సిరీస్లో డే ఐ డోంట్ రిమెంబర్ ద డే. ఈరోజు సాటర్డే, ఈరోజు వచ్చేసి మండే. అబౌట్ 2 days చేసిన ఈరోజు అయితే యాక్చువల్గా నిన్న నేను జర్నీలో ఉండిండే. నిన్న నైట్ జర్నీలో ఉండి మార్నింగ్ వచ్చేసి 3:30 అట్లా అయింది రావడానికి. మార్నింగ్ జిమ్కి వెళ్ళడానికి అయితే కుదరలే. సో ఇంకా ఇక్కడ ఈవినింగ్ అయితే పోతున్నాయి ఈరోజు జిమ్కి. ఈరోజు వచ్చేసి మన వర్కౌట్ రొటీన్లో వర్కౌట్ బి అనమాట. వర్కౌట్ బి అనేది ఏంటనేది నేను ఒక వీడియో మొత్తం రొటీన్ గురించి ఇంకా బల్కింగ్ సిరీస్ గురించి వీడియో చేస్తాను. దాంట్లో చెప్తాను క్లియర్గా చెప్తాను. ఈరోజు మన ఈ వీక్లో మన వర్కౌట్ రొటీన్లో వచ్చేసి బి అన్నట్టు. అంటే ఈరోజు డెడ్ లిఫ్ట్, బ్యాక్ రోస్ సంబంధించి అవన్నీ ఉంటాయి. ఈరోజు ఎక్కువ ఇంటెన్స్గా ఉంటుంది. నేను మార్నింగ్ అయితే చేయలేకపోయిన వర్కౌట్. సో ఈవినింగ్ అయితే చేస్తున్నా. ఇప్పుడు జిమ్కి అయితే వెళ్తున్నాను. యాజ్ యూజువల్ క్రియాటిన్ అయితే తీసుకుంటున్నా. క్రియాటిన్ ఇంకా బనానా. వన్ మోర్ థింగ్ ఇంకా కొత్తగా స్టార్ట్ చేసింది ఏంటంటే నేను దిస్ చిన్న థింగ్ ఎందుకు అంటే ఐఎమ్ నోటింగ్ ఎవ్రీ డే అనమాట. రెప్స్, సెట్స్ నోట్ చేసుకుంటున్నాను అనమాట ఈరోజు నుంచి. యాక్చువల్గా మొన్ననే స్టార్ట్ చేసిన. మొన్న యాక్టివ్ రెస్ట్ డే రోజు, సాటర్డే రోజు స్టార్ట్ చేసిన. సండే వచ్చేసి ట్రెక్కింగ్ అనుకున్నా కానీ అది ట్రెక్కింగ్ రివర్స్ అయ్యింది. అంటే కాలేజ్లో ఉండింది. ట్రెక్కింగ్ ఛాన్స్ కుదరలేదు. కాకపోతే మార్నింగ్ లేవగానే కొంచెం బయటికి వెళ్ళిన ఫ్రెండ్స్తో. కానీ ఎక్కువసేపు అయితే వెళ్ళలేకపోయినా, ఎందుకంటే ఎండలు బాగుండే. వెళ్ళలేకపోయినా. మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయ్యేటప్పుడు నా లగేజ్ వేసుకుని వచ్చేపటికి అది అల్ట్రా ట్రెక్కింగ్ అయిపోయింది అనమాట. నా లగేజ్, ఒక లగేజ్ ఒక 2 బ్యాగులు ఉండే. లైట్ వెయిటే, కాకపోతే ఎక్కువసేపు మోసుకొని ఉండి ఎక్కువసేపు నడిచేపాటికి మొత్తం ప్యాక్ అయితే అయిపోయింది నాకు. అది ట్రెక్కింగ్ అయితే అయిపోయింది. ఎస్టర్డే నైట్ అంతా జర్నీలో ఉండి నిద్ర సరిగ్గా లేదు. మార్నింగ్ కొంచెం లేట్గా లేచిన అనమాట. ఇంటికి రావడానికి 3:30 అట్లా పట్టింది. ట్రైన్ లేట్ అయిపోయేది. ఇది ఇంకా మార్నింగ్ 8 వరకు పడుకొని ఉన్నా. మళ్ళీ ఇంకా ఓటు అది ఇది పనులు అవన్నీ అయిపోయినాయి. సో ఇంక ఇప్పుడైతే ఈవినింగ్ అయితే వెళ్తున్నాను. ఈరోజు బల్కింగ్ సిరీస్లో మిస్ అయితే చేయట్లేదు. ఐఎమ్ ట్రైంగ్ టు, మనం చేసేది తక్కువ వర్కౌట్ ఉంది కాబట్టి ఉన్న రోజన్నా కరెక్ట్గా జిమ్కి వెళ్దామని నేనైతే అసలు ఇంకా పక్కా వెళ్ళాలన్నట్టే ఉన్నా. ఇంకా ఇది ఈరోజు నుంచి ఎవ్రీ సెట్, ఎవ్రీ రెప్ నేనైతే నోట్ చేసుకుంటాను. ఇదైతే మిస్ చేయను. ఎందుకంటే ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ మనకి ఇంపార్టెంట్. చాలా వెయిట్స్ లిఫ్ట్ చేయడము ఇంపార్టెంట్, ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ ఇంపార్టెంట్. సో ఐఎమ్ మేకింగ్ ఇట్ ఎ నోట్ ఎవ్రీ డే నోట్ చేసుకుంటా. ఇంకా ఇప్పుడు క్రియాటిన్ అయితే తీసుకొని ఒక బనానా తినేసి, ఒక 1-2 బనానా తినేసి ఈరోజు జిమ్కి అయితే హెడ్ చేద్దాం గాయస్. మన డైలీ ఇంటేక్ ఆఫ్ క్రియాటిన్ 3 grams క్రియాటిన్. దట్స్ ఆల్. ఇంకా క్రియాటిన్ తాగేసి బాగా చేసి జిమ్కి అయితే వెళ్తాం. ఐఎమ్ గోనా డూ రఫ్ అండ్ టఫ్. అంటే ఈరోజు కొంచెం ఇంటెన్స్గా చేయాలి అనే ప్లాన్లోనే ఉన్నా. ఎందుకంటే ఈరోజు డే టైంలో మార్నింగ్ ఎట్లా అంటే డే టైంలో చేస్తే ఎట్లా అంటే మనం డే అంతా ఇంకా యాక్టివ్గా ఉండాలి కాబట్టి అట్లా కొంచెం కాదు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మనం నైట్ కదా, ఇప్పుడు ఇంటెన్స్గా చేసేసి మంచిగా ప్రోటీన్, నైట్ మంచిగా డిన్నర్ చేసి పడుకున్నాం అనుకో, స్లీపర్ బిల్డ్ అంటారు దాన్ని కూడా. ఐఎమ్ ట్రైంగ్ ఫర్ దట్. చూద్దాం హౌ ఇట్ గోస్. లెట్ మీ మేక్ దిస్ క్లియర్. ఈరోజు మన వర్కౌట్ రొటీన్ ఎట్లా ఉండబోతుందంటే ఫస్ట్ వార్మప్, 5-10 minutes వార్మప్. తర్వాత పుల్అప్స్, వెయిటెడ్ పుల్అప్స్ అయితే చేస్తాను. పుల్అప్స్ తర్వాత బెంచ్ ప్రెస్, ఫ్లాట్ బెంచ్ ప్రెస్ ఒకటి, ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ ఒకటి. వెయిట్ ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ని అయితే మ్యాక్సిమం చెప్తున్నా, పుష్ చేసుకుంటా. అసలుకి ఒక 25 kgs కానీ 30 kgs కానీ పెట్టుకుని అయితే చేస్తాను. కాన్సన్ట్రేటెడ్గా స్లో మూమెంట్తో ఒక 30 kgsతో అయితే 3 sets అయితే చేయడానికి అయితే ట్రై చేస్తా. ఒకటి ఫ్లాట్ బెంచ్ ప్రెస్, ఒకటి ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ అదొకటి, తర్వాత స్క్వాట్స్, తర్వాత డెడ్ లిఫ్ట్, తర్వాత ఇంకా బ్యాక్ రోస్, బార్బెల్ రోస్, డిప్స్ చేయాలి. తర్వాత ఇంకా బైసెప్స్కి, ట్రైసెప్స్కి చేసి వర్కౌట్ ఎండ్ చేసేద్దాము. టైం పట్టచ్చు, ఈరోజు చాలానే టైం పట్టచ్చు. సో కొంచెం కాన్సన్ట్రేటెడ్గా ఉండి యాక్టివ్గా ఉండి ఈరోజు జిమ్ అయితే చేయాలి మనం. దట్స్ ఆల్ గైస్, సీ యు ఇన్ ద జిమ్. ఇంకా బనానా తినేసి జిమ్కి అయితే హెడ్ చేసేద్దాం. జిమ్కి వెళ్ళగానే ఫస్ట్ థింగ్ అయితే బేసిక్ స్ట్రెచెస్. ఒక 5 minutes అయితే ఫస్ట్ మస్ట్ అండ్ షుడ్గా బేసిక్ స్ట్రెచెస్ అయితే చేస్తాను.
తర్వాత నాతో పాటు జిమ్కి ఇంటికాడ ఉన్న పిల్లోడైతే వచ్చినాడు. అరే నువ్వు ఏం చేస్తారా జిమ్కి వచ్చి అంటే అన్న వస్తానా అంటే పిలుచుకొని పోయినా. వాడైతే ఇంకా జిమ్కి వచ్చి థ్రెడ్మిల్ అంట అవి ఇవి అన్ని గెలికి ఏదో చేసిండు. ఇంకా అన్న ఒక వీడియో తీయన్నా అంటే ఇంకా వీడియో అయితే తీసిన వానికి. ఇంకా నెక్స్ట్ గెటింగ్ into యాక్చువల్ వర్కౌట్. ఫస్ట్ స్టార్టింగ్ అప్ విత్ ఫ్లాట్ బెంచ్ ప్రెస్తో అయితే స్టార్ట్ చేసిన. బెంచ్ ప్రెస్ యాజ్ యూజువల్గానే ఫస్ట్ వార్మప్ కోసం అయితే 5 పెట్టుకుని 10 kgs, తర్వాత 10 పెట్టుకొని 20 kgs, అట్లా ఒక 30 వరకు అయితే తీసుకొని పోయినాను. మ్యాక్సిమం స్లో రెప్తో కాన్సన్ట్రేటెడ్గా మైండ్ మజిల్ కనెక్షన్ యూజ్ చేస్తూ చేయడానికి అయితే ట్రై చేసిన. ఇంకా ఫ్లాట్ బెంచ్ ప్రెస్ చేసిన తర్వాత ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ అయితే చేసినాను. యాక్చువల్లీ ఈరోజు చాలా ఇంటెన్స్గా అయితే చేసిన వర్కౌట్స్. ఫ్లాట్ బెంచ్ ప్రెస్, ఇంకా ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ ఇవన్నీ చేసినాను. కాకపోతే నేను జిమ్కి వెళ్ళేటప్పుడు ఛార్జింగ్ అయితే చూసుకొని ఉండలేదు ఫోన్కి. ఫ్లాట్ బెంచ్ ప్రెస్, ఇంక్లైన్ బెంచ్ ప్రెస్, పుల్అప్స్ చేసిన. ఇంకా పుల్అప్స్, డెడ్ లిఫ్ట్స్, బార్బెల్ రోస్, బైసెప్ కర్ల్స్, ట్రైసెప్ ఎక్స్టెన్స్ ఇవన్నీ చేసిన. ఛార్జింగ్ లేక రికార్డ్ చేయలేకపోయాను అనమాట ఈరోజు జిమ్లో. ఇంకా ఎట్లా అట్లా జిమ్ కంప్లీట్ చేసుకొని సక్సెస్ఫుల్గా ఇంటికి అయితే వచ్చేసిన. ఇంకా ఆఫ్టర్ దట్ స్నానం చేసి మన పంప్స్ అయితే చూసుకుంటాం. ఇవాళకి మన బాడీ కండిషన్ అయితే ఇది గాయస్. కొంచెం ఐసీ కొంచెం చేంజెస్ అయితే వస్తున్నాయి, కొంచెం షేప్లోకి అయితే వస్తున్నాను అనే ఫీలింగ్ అయితే వస్తుంది. ఇంకా జస్ట్ మనం ఒక 20 days అయింది కదా యాక్చువల్గా జిమ్కి వెళ్ళి ప్రోటీన్ తీసుకొని ఇట్లా కంప్లీట్గా చేసి. ఇంకా వీఆర్ లాంగ్ వే టు గో. ఇంకా మనము వెళ్ళాల్సిన జర్నీ చాలా ఉంది కదా. నేనైతే 6 months అనుకుంటున్నాను. లెట్స్ సీ ఇన్ 6 monthsలో మనం ఎక్కడికి వెళ్ళగలమో. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్, కీప్ వాచింగ్, కీప్ గ్రోయింగ్.